హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మెయిన్ కాన్సెప్ట్ చూద్దాం. ద టేబుల్ బిలో గివ్స్ ద పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫీమేల్ టీచర్స్ ఇన్ ప్రైమరీ స్కూల్స్ ఆఫ్ రూరల్ ఏరియాస్ ఆఫ్ various states and union territories of India. Find the mean percentage of female teachers by all the త్రీ మెథడ్స్ డిస్కస్డ్ అనమాట. గ్రూప్ డేటా ఇచ్చేటప్పుడు త్రీ మెథడ్స్ ఉంటాయి కదా, డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మెయిన్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఆ త్రీ మెథడ్స్ చేయమన్నాడు అనమాట. ఫీమేల్ టీచర్స్ ఇన్ ప్రైమరీ స్కూల్స్ అనమాట. ప్రైమరీ స్కూల్స్లో టీచర్స్ అనేవారు రూరల్ ఏరియాస్లో వర్క్ చేస్తున్నారనమాట. అది దాని డేటా ఇచ్చాడు. డేటా ఇస్తే పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్ టీచర్స్ అనమాట. 15 నుంచి 25 మధ్యలో ఉన్న టీచర్స్ వర్క్ చేస్తున్నారు. ఎన్ని స్టేట్స్లో అంటే అలాగా 6 స్టేట్స్లో వర్క్ చేస్తున్నారు అనమాట. 25 to 35 టీచర్స్ అనేవాళ్ళు 25 to 35 టీచర్స్ అనేవి వర్క్ చేస్తున్నారు. అలాగే ఎన్ని స్టేట్స్లో అంటే 11 స్టేట్స్ అనమాట. అలాగే 35 to 45 టీచర్స్ అనేవి ప్రైమరీ స్కూల్స్లో వర్క్ చేస్తున్నారు. అలాగా ఎన్ని స్టేట్స్ ఉన్నాయంటే 7 అనమాట. 35 to 45 అనమాట. అలాగే 45 to 55 టీచర్స్ అనేవి ప్రైమరీ స్కూల్స్లో వర్క్ చేస్తున్నారు. అలాగే ఎన్ని స్టేట్స్లో అంటే 4 స్టేట్స్లో అనమాట. అలాగే 55 to 65 టీచర్స్ అనేవి ప్రైమరీ స్కూల్స్లో వర్క్ చేస్తున్నారు. అలాగే ఎన్ని స్టేట్స్ అంటే 4 అనమాట. 65 to 75 మధ్యలో టీచర్స్ అనేవి వర్క్ చేస్తున్నారు అనమాట. అలా ఎన్ని స్టేట్స్లో అంటే టూ స్టేట్స్ అనమాట. అలాగే 75 to 85 టీచర్స్ అనేవి వర్క్ చేస్తున్నారు. అలాగే ఎన్ని స్టేట్స్లో అంటే ఒక స్టేట్ అనమాట. ఒక స్టేట్స్లో వర్క్ చేస్తున్నారు అనమాట. ప్రైమరీ స్కూల్స్లో వర్క్ చేస్తున్నారు. ఇది డేటా అనమాట. ఈ డేటాని మనము త్రీ మెథడ్స్ అనేవి డిస్కస్ చేద్దాం మెయిన్ పరంగా చూసుకుంటే. ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్స్ చూసుకుంటే 15 to 25, 25 to 35, 35 to 45, 45 to 55, 55 to 65, 65 to 75, 75 to 85 అనమాట. ఇవి క్లాస్ ఇంటర్వల్స్ అనమాట. ఫ్రీక్వెన్సీస్ చూసుకుంటే 6, 11, 7, 4, 2, 1 అనమాట ఫ్రీక్వెన్సీస్. ఇక్కడ మనకి డైరెక్ట్ మెథడ్ ఫస్ట్ యూజ్ చేద్దామా. డైరెక్ట్ మెథడ్ అనమాట. డైరెక్ట్ మెథడ్ అంటే ఏంటంటే ఫార్ములా మెయిన్ ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ అనమాట. ఇది మెయిన్కి ఫార్ములా అనమాట. ఇప్పుడు ఎక్స్ కావాలి కదా, ఎక్స్ అంటే క్లాస్ మార్క్ అనమాట, మధ్య వాల్యూ అనమాట. క్లాస్ మార్క్ అంటే ఎక్స్ అనమాట. ఎక్స్ఐ అనమాట. ఎక్స్ఐ అంటే మిడిల్ వాల్యూ అనమాట. ఇంకా 15 నుంచి 25 మధ్యలో ఉన్న వాళ్ళు ఎన్ని స్టేట్స్ అనేవి ఉన్నాయంటే 6 స్టేట్స్ అనమాట. 15 నుంచి 25 మధ్యలో టీచర్స్ అనేవారు వర్క్ చేస్తున్నారు అనమాట. అలాగే ఎన్ని స్టేట్స్ అంటే 6 స్టేట్స్ అనమాట ఉన్నాయన్నమాట. అది 15 మంది అయినా ఉండొచ్చు, లేదంటే 16 మంది టీచర్స్. అలాగే అందరూ అంటే 6 అనమాట. అలాగే 6 స్టేట్స్లో వర్క్ చేస్తున్నారు అనమాట. 6 స్టేట్స్ అంటే ఫస్ట్ 15 మెంబర్స్, ఒక స్టేట్స్లో 15 మెంబర్స్, ఇంకో స్టేట్లో 16 మెంబర్స్, ఇంకో స్టేట్లో 17 మెంబర్స్, ఇంకో స్టేట్లో 18 మెంబర్స్, ఇంకో స్టేట్లో 19 మెంబర్స్, ఇంకో స్టేట్లో 20 మెంబర్స్. ఇలా 6 అయ్యాయి. లేదంటే అన్ని 15 మెంబర్స్ అనేవి అన్ని 15 మెంబర్స్ ఉండొచ్చు. అలాగా లేదంటే ఒక స్టేట్లో 16 మెంబర్స్, ఇంకో స్టేట్లో 17 మెంబర్స్, ఇంకో స్టేట్లో 18 మెంబర్స్ అలాగే ఉండొచ్చు అనమాట. అలాగే ఎన్ని స్టేట్లు అంటే 6 అనమాట. అర్థమవుతుందా? ఇలా ఎలా గెస్ చేయలేము అనమాట. అంటే ఎగ్జాక్ట్గా ఒక స్టేట్లో 15 మెంబర్స్ ఉండొచ్చు, ఇంకో స్టేట్లో 20 మెంబర్స్ ఉండొచ్చు, ఇంకో స్టేట్లో 24 మెంబర్స్ ఉండొచ్చు. 24 మెంబర్స్ టీచర్స్ వర్క్ చేయొచ్చు అనమాట. అలా గెస్ చేయలేము అనమాట. ఈ క్లాస్ ఇంటర్వల్స్ ఇవి లోవర్ బౌండ్స్. 15, 25, 35, 45, 55, 65, 75 లోవర్ బౌండ్స్ అనమాట. అప్పర్ బౌండ్స్ ఏమిటి? 25, 35, 45, 55, 65, 75, 85 అనమాట. క్లాస్ మార్క్ ఎక్స్ఐ ఏంటంటే నేను ఈ 15కి 25కి మిడిల్ వాల్యూ తీసుకుంటాను అనమాట. నేను 15కు 25 అనేది పాసిబుల్ కదా, కానీ మనం ఏం తీసుకుంటామంటే మనం మిడిల్లో వాల్యూ తీసుకుంటాం. మిడిల్ వాల్యూ ఎలా తెలుసా ఫైండ్ అవుట్ చేస్తారు? అప్పర్ బౌండ్ ప్లస్ లోవర్ బౌండ్ బై 2 అనమాట. అంటే 25 ప్లస్ 15/2 అంట. అంటే అంత 40/2. 40/2 అంటే 20 అనమాట. 20 అంటే 20 మెంబర్స్ అనేవి ఉంటారని నేను చెప్తున్నాను అనమాట.
కానీ యాక్చువల్గా అంటే చెప్పలేము. ఒక స్టేట్లో 20 మెంబర్స్ ఉండొచ్చు, ఇంకో స్టేట్లో 15 మెంబర్స్, అలాగే ఎన్ని స్టేట్లు అంటే 6 స్టేట్స్ అనమాట. నేను అలా కాకుండా నేను యావరేజ్గా ఆ రెండిటి స్టేట్స్ నుంచి మధ్య వాల్యూ తీసుకుంటాను అనమాట. 15 to 25కి మధ్య వాల్యూ తీసుకుంటాను అనమాట, 20 అనమాట. అలాగే 25కి 35కి మిడిల్ వాల్యూ చూసుకుంటే, క్లాస్ మార్క్ చూసుకుంటే 30 అనమాట. 25 + 35/2 అంటే 60, 60/2 అంటే 30. అలాగే చూసావా డిఫరెన్స్ చూసుకుంటే 25 - 15 అంటే 10, 35 - 25 10, 45 - 35 10, 55 - 45 10, 65 - 55 10, 75 - 65 10, 85 - 75 10. ఇలా 10 అనేది డిఫరెన్స్ ఉంది కాబట్టి 10 అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ పోవడమే అనమాట. 40, 50, 60, 70, 80. నేను చెప్పాను కదా, మనకి ఫార్ములా ఏంటంటే సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ అనమాట. ఒకరి మార్క్స్ అది 20 మెంబర్స్ అనేది 15 to 25 మధ్యలో ఎన్ని తీసుకోవచ్చు. 15 to 25లో టీచర్స్ అనేవి వర్క్ చేస్తున్నారు. అది 15 తీసుకోవచ్చు, 16 తీసుకోవచ్చు, 17 తీసుకోవచ్చు, 18 తీసుకోవచ్చు, 19 తీసుకోవచ్చు. అలా తీసుకున్న 20 తీసుకోవచ్చు. అలా ఎన్ని స్టేట్స్లో అనమాట, 6 అనమాట. ఒక స్టేట్లో 15 మెంబర్స్ ఉండొచ్చు, ఇంకో స్టేట్లో 16 మెంబర్స్ ఉండొచ్చు, ఇంకో స్టేట్లో 17 మెంబర్స్ ఉండొచ్చు, ఇంకో స్టేట్లో 18 మెంబర్స్ ఉండొచ్చు, ఇంకో స్టేట్లో 19 మెంబర్స్ ఉండొచ్చు, ఇంకో స్టేట్లో 20 మెంబర్స్ ఉండొచ్చు. అలాగే ఎన్ని స్టేట్లు అంటే 6 స్టేట్స్ అలా కన్సిడర్ చేసుకోవాలన్నమాట. నేను అలా చేసుకోకుండా మిడిల్గా తీసుకున్నాను కదా 20. ఒక స్టేట్లో 20 మెంబర్స్ ఉన్నారు, అలాగే 6 స్టేట్స్లో ఉంటే 20 × 60 కదా. ఒక స్టేట్లో 20, రెండో స్టేట్లో 20, థర్డ్ స్టేట్లో 20, ఫోర్త్ స్టేట్లో 20, ఫిఫ్త్ స్టేట్లో 20, సిక్స్త్ స్టేట్లో 20 అనమాట. మొత్తం 6 స్టేట్లో 20 అంటే మొత్తం 20 + 20 + 20 అలాగే 6 అనమాట. అలా ఎడిషన్ కంటే మల్టిప్లికేషన్ చేస్తారు కదా. ఎడిషన్ అలా 20 సార్లు చేయడం, 6 టైమ్స్ ఎడిషన్ చేయడం కంటే 20 × 6 మల్టిప్లికేషన్ చేస్తారు కదా. అది సిగ్మా ఎఫ్ఎక్స్ అనమాట. 26 × 120, 31 × 330, 47 × 280, 54 × 200, 64 × 240, 72 × 140, 81 × 80 అనమాట. ఇప్పుడు క్యాల్కులేషన్ చేస్తే సిగ్మా ఎఫ్ఎక్స్ = 0, 12, 16, 16, 8, 24, 24, 3, 27, 27, 2, 29, 29, 3, 5, 7, 9, 12, 13, 1390 అనేది వచ్చిందనమాట సిగ్మా ఎఫ్ఎక్స్. సిగ్మా ఎఫ్ ఎంత? సిగ్మా ఎఫ్ = 3, 4, 7, 7, 4, 11, 11, 7, 18, 18, 1, 19, 19, 10, 29, 29, 6, 35, 35. సిగ్మా ఎక్స్ఎఫ్ బై సిగ్మా ఎఫ్ అంటే ఎంత? 1390/35 అనమాట. ఇది క్యాల్కులేట్ చేద్దాము. 5 7s 5 5 2s 5 7s 35, 4 0 5 8s 278 మీన్ చేస్తే మనకి మీన్ ఎక్స్ బార్ = 39.714 అనేది మనకు వచ్చిందనమాట, మీన్ అనేది. ఇది మనకి మీన్ అనమాట. ఇదే మెథడ్ని మనము ఎస్యూమ్డ్ మీన్ మెథడ్లో చేద్దాం అనమాట. ఇదే ప్రాబ్లమ్ని ఎస్యూమ్డ్ మీన్ మెథడ్లో చేద్దాం అనమాట. క్లాస్ ఇంటర్వల్స్ చూసుకుంటే, క్లాస్ ఇంటర్వల్స్ 15 to 25, 25 to 35, 35 to 45, 45 to 55, 55 to 65, 65 to 75, 75 to 85 అని క్లాస్ ఇంటర్వల్స్ అనమాట. ఫ్రీక్వెన్సీస్ ఏంటంటే 6, 11, 7, 4, 7, 4, 4, 2, 1 అనేది ఫ్రీక్వెన్సీస్ అనమాట. ఇప్పుడు ఎస్యూమ్డ్ మీన్ మెథడ్లో మీన్ ఫైండ్ అవుట్ చేస్తే, ఫార్ములా ఏంటంటే a + సిగ్మా fi di/సిగ్మా fi అనమాట ఫార్ములా. ఇప్పుడు క్లాస్ మార్క్ ఫైండ్ అవుట్ చేద్దాం. క్లాస్ మార్క్ అంటే ఏంటో తెలుసా? క్లాస్ మార్క్ అంటే మిడిల్ వాల్యూ అనమాట. మిడిల్ వాల్యూ xi అనమాట. క్లాస్ మార్క్ మిడిల్ వాల్యూ అంటే అంత 15 to 25 టీచర్స్ అనే మధ్యలో వర్క్ చేస్తున్న అనమాట. అలాగే మా 15 to 25 అనమాట, మరి టీచర్స్ అనేవి వర్క్ చేస్తున్నారు మధ్యలో అంతనే ఉండొచ్చు అనమాట. అలాగే ఎన్ని స్టేట్స్ అనమాట? 6 స్టేట్స్. ఒక స్టేట్లో ఒక 15 మెంబర్స్ టీచర్స్ వర్క్ చేస్తున్నారు, ఇంకో స్టేట్లో 16 మెంబర్స్, ఇంకో స్టేట్లో 17 మెంబర్స్, ఇంకో స్టేట్లో 18 మెంబర్స్, ఇంకో స్టేట్లో
19 మెంబర్స్, ఇంకో స్టేట్లో 20 మెంబర్స్ అలాగేం తీసుకోవచ్చు. లేదంటే ఒకే ఆరు స్టేట్లలోనూ 15 మెంబర్సే వర్క్ చేస్తున్నారు, లేదా 6 స్టేట్లలోనూ 24 మెంబర్స్ టీచర్సే ఉన్నారనమాట. లేదా 5 స్టేట్స్లో 6 స్టేట్లలోన 16 టీచర్సే వర్క్ చేస్తున్నారు, లేదా 6 స్టేట్లలోన 17 మెంబర్సే టీచర్సే వర్క్ చేస్తున్నారు, లేదంటే 4 స్టేట్స్లోన 16 మెంబర్స్ టీచర్స్ వర్క్ చేస్తున్నారు, 2 స్టేట్స్లోన ఒక 17 మెంబర్స్ టీచర్స్ని వర్క్ చేస్తున్నారు. టీచర్స్ అనేది ఎంత మధ్యలో ఉండాలంటే 15 to 25 మధ్యలోనే ఉంటుంది అనమాట. 25 కాదు, 15 to 24 అనమాట. 15 to 24 అంటే 25 మెంబర్స్ అనమాట. ఇక్కడ ఈ క్లాస్లో 25 to 34 మెంబర్స్ ఉంటారు అనమాట. ఇక్కడ 35 to 44 మెంబర్స్ ఉంటారు అనమాట, టీచర్స్ ఉంటారు అనమాట. ఇక్కడ 45 to 54 టీచర్స్ ఉంటారు. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 45 నుంచి 54 నుంచి తీస్తే మొత్తం యాడ్ చేస్తే మొత్తం ఎంత అంటే 10 అనమాట. 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54 ఉంటాయి అనమాట ఈ క్లాస్లో చూసుకుంటే 55 to 64 వరకు ఉంటారు అనమాట. 65 అని ఈ క్లాస్లో ఉంటుంది అనమాట. 65 to 74 ఈ క్లాస్ అనమాట. 75 to 84 అనేది ఈ క్లాస్ అనమాట. మొత్తం 10 అనమాట. ఎలా 10 అంటే 15 నుంచి 24 వరకు చూసుకుంటే 10 అనమాట. ఇప్పుడు క్లాస్ మార్క్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే 15 to 25 కదా, 25 మధ్యలో వాల్యూ తీసుకుంటాను అనమాట. నేను 6 అన్నాను కదా, 6 స్టేట్స్లో టీచర్స్ అనేవి 15 to 25 మధ్యలో టీచర్స్ ఉంటారు. ఆ 6 స్టేట్స్లో టీచర్స్ అనేది ఎలా ఉంటారో తెలియదు. అన్న 6 స్టేట్స్లోనూ 20 మెంబర్స్ ఉండొచ్చు, 6 స్టేట్స్లోనూ 24 మెంబర్స్ ఉండొచ్చు, లేదా 3 స్టేట్స్లో 17 మెంబర్స్ ఉండొచ్చు, 3 స్టేట్స్లో 22 మెంబర్స్ ఉండొచ్చు అనమాట. అలా కాకుండా నేను ఏం చేసుకుంటున్నానంటే ఈ రెండిటి మధ్యలో మధ్య వాల్యూ తీసుకుంటాను అనమాట. మధ్య వాల్యూ అనమాట, మిడిల్ వాల్యూ. అంతే ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఇవి లోవర్ బౌండ్స్ అనమాట. 15, 25, 35, 45, 55, 65, 75 అని లోవర్ బౌండ్స్. 25, 35, 45, 55, 65, 75, 85 అనేది అప్పర్ బౌండ్స్ అనమాట. ఇప్పుడు ఈ క్లాస్ మార్క్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే మిడిల్ వాల్యూ లోవర్ బౌండ్ ప్లస్ అప్పర్ బౌండ్ బై 2 అనమాట. అంతే 15 plus 25 by 2, 25 plus 35 by 2 అనమాట. 15 plus 25 by 2 అంటే 40, 40 by 2 అంటే 20, 25 plus 35 by 2 అంటే 60, 60 by 2 అంటే 30, 35 plus 45 by 2 అంటే 80, 80 by 2 అంటే 40. చూసావా 10 అనేది ఇంక్రీజ్ చేస్తూ పోతుంది. ఎందుకు పోతుందంటే డిఫరెన్స్ అనేది 10 అనమాట. అప్పర్ బౌండ్ మైనస్ లోవర్ బౌండ్ చేయి. 25 minus 15 10, 35 minus 25 10, 45 minus 35 10, 55 minus 45 10, 65 minus 55 10, 75 minus 65 10, 85 minus 75 కూడా 10 అనమాట. డిఫరెన్స్ అనేది 10 కాబట్టి క్లాస్ మార్క్లో కూడా 10 అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఒకటి రెండు ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ 10 అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు. 50, 60, 70, 80. ఓకే, మనకి ఫార్ములా ఏంటంటే FIDA అనమాట. డిఐ అంటే ఫైండ్ అవుట్ చేయాలి. డిఐ ఏంటంటే XI మైనస్ సి అనమాట. డిఐ ఈక్వల్స్ టు XI మైనస్ సిఏ అనమాట. XI మైనస్ సి అంటే ఈ ఫ్రీక్వెన్సీస్లోన హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అనేది ఎజ్యూమ్ చేసుకోవాలి. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలోనే ఎజ్యూమ్ చేసుకోవాలి. ఇది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. ఎజ్యూమ్డ్ అనేది ఈ క్లాస్ మార్క్. మిడిల్ వాల్యూ అంటే మీన్ అనేది 30 వస్తుంది అని నేను అనుకుంటున్నాను అనమాట. మీన్ అనేది 30 వస్తుంది అని అనుకుంటున్నాను అనమాట. అంటే ఇక్కడ 25 to 35 టీచర్స్ అన్నాను కదా, అలా చూసుకుంటే ఈ 20 మెంబర్స్ అనేవి 6 స్టేట్లలోనూ 6 స్టేట్లలోనూ 20 టీచర్సే ఉన్నారనమాట. ఇక్కడ ఈ క్లాస్లో చూసుకుంటే 30 టీచర్స్ 11 స్టేట్స్లో ఉన్నారనమాట. 7 స్టేట్స్లోనూ 40 టీచర్స్ ఉన్నారనమాట అని అనుకున్నాం అనమాట. అలాగే 4 స్టేట్స్లోనూ 50 టీచర్స్ ఉన్నారనమాట. 4 స్టేట్స్లోనూ 60 టీచర్స్ ఉన్నారనమాట. 2 స్టేట్స్లోనూ 70 టీచర్స్ ఉన్నారనమాట. ఒక స్టేట్లోనూ 80 టీచర్స్ ఉన్నారనమాట. ఈ రెండిట్లోనే మనం గెస్ట్ చేయలేం కదా. ఒక స్టేట్లో 16 టీచర్స్ ఉండొచ్చు, ఇంకో స్టేట్లో 22 టీచర్స్ ఉండొచ్చు, మిగిలిన 4 స్టేట్స్లోనూ ఒక 22 టీచర్స్ ఉండొచ్చు, లేదంటే 23 టీచర్స్ ఉండొచ్చు. అలా చేయొచ్చు అనమాట. ఈ 6 ఫ్రీక్వెన్సీస్కి అడ్జస్ట్ అయితే ఉండొచ్చు అనమాట. గెస్ట్ చేయలేమంట. 15 నుంచి 24 మధ్యలో ఈ టీచర్స్ ఎలా ఉంటారో తెలియదు. మనం అందుకే ఏం చేసుకుంటాం అంటే క్లాస్ మార్క్ అనమాట మిడిల్ వాల్యూ తీసుకుంటాం అనమాట. ఈ రెండింటి వాల్యూకి మిడిల్ వాల్యూ తీసుకుంటాం అనమాట. మిడిల్ వాల్యూ ఇదిగోటి 20, 30, 40, 50, 60, 70, 80. డిఏ ఏంటంటే ఈ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంది కదా, మీన్ అనేది 30 వస్తుంది అని అనుకుంటున్నాను అనమాట. 30 వస్తుంది అనుకుంటున్నాను కదా, ఆ క్లాస్లో ఉంటుంది అనుకుంటున్నాను. ఆ 30కి 30 అయినా రావచ్చు, 30కి పాజిటివ్ అనేది 30కి ఇంక్రీజ్ అయ్యి 30+ అనే రావచ్చు అనమాట. 30 రావచ్చు, 30+ అయినా రావచ్చు. డిఏ ఏంటంటే XI మైనస్ సిఏ అనమాట. అంతే XI అంటే 20 మైనస్ సిఏ అంటే 20 మైనస్ 30 అంటే -10.
30 మైనస్ 30 అంటే 0, 40 మైనస్ 30 అంటే 10, 50 మైనస్ 30 50 మైనస్ 30 అంటే 20, 60 మైనస్ 30 అంటే 30, 70 మైనస్ 30 అంటే 40, 80 మైనస్ 30 అంటే 50. ఇది డిఐ అనమాట. ఇలా వచ్చిందా ఎఫ్ఐ డిఐ అనమాట. ఈ ఫ్రీక్వెన్సీస్ని డిఐని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఎఫ్ఐ డిఐ మనం అజ్యూమ్ చేసుకున్నాం కదా మీన్ నుంచి ఈ క్లాస్ మార్క్ నుంచి 20 నుంచి ఏ అనే మీన్ అనేది అజ్యూమ్ చేసుకున్నాం కదా, దాన్ని డిఫరెన్స్ అనేది చేయాలన్నమాట, తీసివేయాలన్నమాట, అదే సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఇది చేసాము ఇక్కడ -10, 10, 20, 30, 40. ఇక్కడ కూడా 10 అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే 25 - 15 అనేది 10 అనమాట. అప్పర్ బౌండ్ మైనస్ లోవర్ బౌండ్ డిఫరెన్స్ అనేది 10 అనమాట. ఎఫ్ఐడిఏ అంటే ఏంటి తెలుసా? ఎఫ్ఐడిఏ 6 - 10 -60, 11 0 0, 10 7 70, 24 80, 34 120, 42 80, 51 50. చూసుకుంటే 120 80, 200 280, 280 70, 280 70, 350, 350 50, 400. 400 నుంచి 60 సబ్ట్రాక్ట్ చేస్తే సిగ్మా ఎఫ్ఐడిఏ ఎంత వచ్చిందంటే 340 అనమాట. 340 అనేది వచ్చింది. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దామా. మీన్ ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐడిఏ బై సిగ్మా ఎఫ్ఐ అనమాట. ఏ అంటే 30, సిగ్మా ఎఫ్ఐడిఏ అంటే 340 బై ఎఫ్ అంటే ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము, ప్రీవియస్ ప్రాబ్లంలో చేసాం కాబట్టి డైరెక్ట్ మెథడ్ యూజ్ చేసాం ఆల్రెడీ, కాబట్టి 35 అనమాట. సిగ్మా ఎఫ్ 340 బై 35 కదా, 5 7 5 6 30, 4 40, 5 8 40 అనమాట. 68/7 అనమాట. 68/7 చేస్తే 9.714 అనేది వచ్చింది. అప్పుడు మొత్తం టోటల్ చేస్తే 39.714 అనేది వచ్చిందనమాట. 39.714 అనేది మనకి మీన్ అనేది వచ్చిందనమాట. ఎజ్యూమ్డ్ మెథడ్లో కూడా చేసేటప్పటికి మనకి 39.714 వచ్చిందనమాట. ఇప్పుడు ఇదే మెథడ్ని, ఇదే ప్రాబ్లమ్ని మనం ఎలా అంటే స్టెప్ డీవియేషన్ మెథడ్లో చేద్దాం అనమాట. స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటే క్లాస్ ఇంటర్వల్స్ 15 to 25, 25 to 35, 35 to 45, 45 to 55, 55 to 65, 65 to 75, 75 to 85 అనమాట. ఫ్రీక్వెన్సీస్ ఏంటంటే 6, 11, 7, 4, 4, 2, 1 కదా. 15 to 25 టీచర్స్ అనేవి మధ్యలో ఉంటారనమాట. అలాగే ఎన్ని స్టేట్స్లో ఉన్నారంటే 6 స్టేట్స్లోనమాట. ఒక స్టేట్లో 15 మెంబర్స్ ఉండొచ్చు, ఇంకో స్టేట్లో అలాగే 6 స్టేట్స్లోనమాట. 6 స్టేట్స్లోన 15 to 25 మెంబర్స్ అనే టీచర్స్ అనేవి వర్క్ చేస్తున్నారనమాట. అలాగే 11 స్టేట్స్లోన 25 to 35 టీచర్స్ అనేవి వర్క్ చేస్తున్నారంట. ఆ 25 35 లోపల అంటే 34 అనమాట. 25 to 34 అంటే ఆ మధ్యలో 11 స్టేట్స్లో వర్క్ చేస్తున్నారు. ఆ 11 స్టేట్స్లో ఒక స్టేట్లో 25 మెంబర్స్ ఉండొచ్చు, అలాగే 11 స్టేట్స్లో 25 to 34 మధ్యలో ఈ 11 స్టేట్స్లో ఒక స్టేట్లో 25 మెంబర్స్ ఉండొచ్చు, 25 టీచర్స్ వర్క్ చేయొచ్చు, ఇంకో స్టేట్లో 30 టీచర్స్ వర్క్ చేయొచ్చు, లేదంటే 11 స్టేట్స్లోనో 25 టీచర్స్ వర్క్ చేయొచ్చు, లేదంటే 6 స్టేట్స్లోనో 15 టీచర్స్ వర్క్ చేయొచ్చు. మనం చెప్పలేమన్నమాట ఎగ్జాక్ట్గా 15 to 25 కదా, మధ్య ఖచ్చితంగా 15 టీచర్సే వర్క్ చేస్తారు, లేదా ఎగ్జాక్ట్గా 25 టీచర్స్, లేదా 4 స్టేట్స్లోన 20 టీచర్స్ వర్క్ చేస్తారు, మరి మిగిలిన 2 స్టేట్స్లోన ఒక 22 టీచర్స్ వర్క్ చేస్తారు. అప్పుడు కూడా రేటే అర్థమవుతుంది, మనం చెప్పలేమన్నమాట. అప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే క్లాస్ మార్క్ అనమాట. క్లాస్ మార్క్ అనమాట అంటే ఏంటంటే 15 to 25, ఈ 25కి 15కి మధ్యలో వాల్యూ అనేది మనం తీసుకుంటాం అనమాట. ఆ మధ్యలో వాల్యూలో 20 టీచర్స్ వర్క్ చేస్తారు అని నేను చెప్పుకోవచ్చు. ఆ 6 స్టేట్స్లోనే 20 టీచర్స్ వర్క్ చేస్తారు అని నేను చెప్తామన్నమాట. అంతే తప్ప కానీ ఎగ్జాక్ట్గా 15 to 25 అంటే ఎగ్జాక్ట్గా 20 టీచర్స్ వర్క్ చేస్తారు, ఎగ్జాక్ట్గా 15 టీచర్స్ వర్క్ చేస్తారని చెప్పలేమన్నమాట. మనము 15 to 25లో ఏదో 3 టీచర్స్ 3 స్టేట్స్లోనూ 17 టీచర్స్ వర్క్ చేస్తున్నారు, మరో 3 స్టేట్స్లో 18 టీచర్స్ వర్క్ చేస్తారు. అప్పుడు కూడా కరెక్టే అర్థమవుతుంది. అప్పుడు క్లాస్ మార్క్ ఏమవుద్ది? క్లాస్ మార్క్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే అప్పర్ బౌండ్ ప్లస్ లోవర్ బౌండ్ బై 2 అనమాట. అప్పర్ బౌండ్ అంటే 25, లోవర్ బౌండ్ అంటే 15. అప్పర్ బౌండ్ ప్లస్ లోవర్ బౌండ్ 25 + 15/2 అంటే 40/2 అంటే 20.
అప్పర్ బౌండ్ ప్లస్ లోవర్ బౌండ్ అంటే 35 ప్లస్ 25/20 60/2 అంటే 30. ఇలా ఇక చూసుకుంటే నెక్స్ట్ నుంచి 10 ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే సరిపోద్ది. ఎందుకంటే డిఫరెన్స్ చూడండి. అప్పర్ బౌండ్ మైనస్ లోవర్ బౌండ్ 25 మైనస్ 15 10, 35 మైనస్ 25 10, 45 మైనస్ 35 10, 50 మైనస్ 45 10, 65 మైనస్ 55 10, 75 మైనస్ 65 10, 85 మైనస్ 75 10. 10 డిఫరెన్స్ ఉంది కాబట్టి 10 ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. 10 30 20 30 40 50 60 70 80. ఓకే, ఇది ఎక్స్ఐ అనమాట. మనకి స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా, స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీన్కి ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ మ్యూఏ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ అనమాట. ఇప్పుడు ఏం కావాలి? మ్యూఐ కావాలి. మ్యూఐ అంటే ఏం లేదనమాట, ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ అనమాట. ఇప్పుడు ఎస్యూమ్ చేసుకోవాలి ఈ ఫ్రీక్వెన్సీస్లోన హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది ఉందో అక్కడ యొక్క క్లాస్ మార్క్ని ఎస్యూమ్ చేసుకోవాలన్నమాట. క్లాస్ మార్క్ ఏంటి? ఇదేనా? ఇది ఎస్యూమ్ చేసుకుంటున్నాం. మీన్ అనేది 30 వస్తుందని అనుకుంటున్నాం, లేదా 30కి ఎంతో కొంత యాడ్ అయ్యి 30 ప్లస్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను అనమాట. అర్థమవుతుందా? 30 ప్లస్ ఎంతో కొంత ఎస్యూమ్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను అనమాట. నేను అనుకున్నది గెస్ కరెక్ట్ కాదు, మనం ప్రాబ్లం చేస్తే మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, మ్యూ ఏంటంటే ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ అనమాట. మ్యూఐ ఈక్వల్స్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ అనమాట. ఎక్స్ఐ ఏంటంటే ఇది 20, ఇది x1, ఇది x2. x1 ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దామా? x1 ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది? 20 మైనస్ 30/10 అనమాట. డిఫరెన్స్ 10 కదా. 20 మైనస్ 30/10 అనమాట. 20 మైనస్ 30 అంటే -10, -10/10 అంటే -1. ఇక్కడ చేస్తే 30 మైనస్ 30/10 అనమాట. అంటే 30 మైనస్ 30 0, 0/10 అంటే 0. 40 మైనస్ 30 మైనస్ 30/10 10/10 అంటే 1. ఇది 50 మైనస్ 30/10 అనమాట. 20/10 అంటే 2 అనమాట. ఇలా ఇక్కడ చూసుకుంటే మనం ఎక్కడైతే ఎజ్యూమ్ చేసుకుంటున్నామో దాన్ని స్ట్రైట్గా 0 వేసేసి పైకి నెగిటివ్ వాల్యూస్ కింద పాజిటివ్ వాల్యూస్ చేసేయడమే అనమాట. ఏదో ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేసినా సేమే వస్తుంది అనమాట. 3 4 5 అనమాట. ఇది వచ్చిందా? ఓకే, ఇప్పుడు ఏమంటే ఎఫ్ఐ మ్యూఐ అనమాట. ఎఫ్ఐ మ్యూఐ ఇప్పుడు ఎఫ్ఐ ఫార్ములా చూసుకుంటే ఎఫ్ఐ మ్యూఐ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఎఫ్ఐ మ్యూఐ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫ్ఐ అంటే ఏంటి? F1 మ్యూ1, F1 మ్యూ1 అంటే 6 మైనస్ 1 -6. ఇది F2 మ్యూ2. 11 0 0 అనమాట. అలాగే 7 1 7, 4 2 8, 4 3 12, 2 4 8, 5 1 5, 12 8 20, 20 25, 25 8 33, 33 7 40, 40 మైనస్ 6 అంటే 34 అనమాట. సిగ్మా ఎఫ్ఐ మ్యూఏ అంటే 34 అనమాట. ఓకే, మనకు వచ్చిందా? ఒక క్లారిటీగా. ఓకే, సిగ్మా ఎఫ్ఐ అంటే ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము. 35 అనేది, లేదంటే క్యాలిక్యులేట్ చేద్దామా? 3 4 7, 7 4 11, 11 7 18, 18 11 29, 29 6 అంటే 35 అనమాట. 35 అనేది సిగ్మా ఎఫ్ఐ అనమాట. ఫార్ములాలో చూసుకుంటే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ మ్యూఏ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ అనమాట. ఏ అంటే ఎంత అంటే 30 అనమాట. ఆల్రెడీ ఇక్కడ ఎజ్యూమ్ చేసుకున్నాం 30. సిగ్మా ఎఫ్ఐ మ్యూఏ అంటే 34, సిగ్మా ఎఫ్ఐ అంటే 35. హైట్ అంటే డిఫరెన్స్ అనమాట. అప్పర్ బౌండ్ మైనస్ లోవర్ బౌండ్. 25 మైనస్ 15 అంటే 10, 35 మైనస్ 25 అంటే 10, 45 మైనస్ 35 అంటే 10, 55 మైనస్ 45 అంటే 10 అని, 65 మైనస్ 55 అంటే 10 అని, 75 మైనస్ 65 10, 85 మైనస్ 75 10 అనమాట. హైట్ అనేది 10 అనమాట. 5 2 5 7. ఇప్పుడు చేస్తే 30 ప్లస్ 68/7 అనమాట. 68/7 ఇది చేస్తే ఎంత వచ్చిందంటే 30 ప్లస్ 9.714 అనేది వచ్చింది. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం యాడ్ చేస్తే 39.714 అనేది వచ్చింది మనకి. మీన్ అనేది 39.714. అది ఎజ్యూమ్డ్ మెథడ్లో చేశాను, అప్పుడు 39.714 వచ్చింది. ఇది స్టెప్ డీవియేషన్ మెథడ్లో చేశాను, అప్పుడు కూడా 39.714 వచ్చింది. ఇంకోటి ఇక్కడ ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్లో చేశాను, అప్పుడు కూడా నాకు 39.714 వచ్చింది. డైరెక్ట్ మెథడ్లో చేశాను నేను, అప్పుడు కూడా నాకు 39.714 వచ్చింది. అలా ఏ మెథడ్లో చేసామనేది కాదు, మన క్యాలిక్యులేషన్ అనేది రెడ్యూస్ చేసుకోవడానికి ఏది యూజ్ చేయాలనేది మనకు క్లారిటీ ఉండాలి. ఓకే, ఈ 39.714 మనకు వచ్చింది కదా. ఈ 39.714 అనేది మీన్ అనమాట. ఆ యొక్క డేటాకి మీన్ యావరేజ్ అనేది 39.714 అనమాట.
యావరేజ్‌గా 39 మెంబర్స్ అనేవి వర్క్ చేస్తుంటారనమాట. టీచర్స్ అనేవి వర్క్ చేస్తుంటారనమాట. ఇది ఏ క్లాస్‌లో ఉంటదంటే 39.714 అనేది ఏ క్లాస్ అంటే ఇదిగోటి ఈ క్లాస్‌లో ఉంటదనమాట. ఓకే. ఇది ఇలా ఉంటదనమాట. ఓకే. 39.714 అనేది ఏ క్లాస్‌లో ఉంటదంటే ఈ క్లాస్‌లో ఉంటదనమాట. ఓకే. ఇది మొత్తం యొక్క యావరేజ్ అనేది 39.714 అన్నమాట. అంటే టీచర్స్ వర్క్ చేస్తుంటారు కదా! ఆ టీచర్స్ అందరి అంత స్టేట్స్ వైస్‌గా టీచర్స్ వర్క్ చేస్తున్నారు కదా! యావరేజ్‌గా టీచర్స్ అన్ని స్టేట్స్‌లో చూసుకుంటే యావరేజ్‌గా ఎంతమంది టీచర్స్ వర్క్ చేస్తుంటారంటే 39 మెంబర్స్ టీచర్స్ అనేవి వర్క్ చేస్తుంటారనమాట. ఇది మెయిన్ కాన్సెప్ట్. ప్రాబ్లమ్‌కి మనము ఈ గ్రూప్డ్ డేటాని అన్‌గ్రూప్డ్ డేటాగా మార్చుదాం. అప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. హ్మ్. క్లాస్ ఇంటర్వల్స్ అనేది చూసుకుంటే 15-25, 25-35, 35-45, 45-55, 55-65, 65-75, 75-85 కదా! ఫ్రీక్వెన్సీస్ చూసుకుంటే 6, 11, 6, 11, 7, 4, 4, 2, 1 కదా! 15-25 టీచర్స్ అనేది వర్క్ చేస్తున్నారు. అలా ఇది మధ్యలో టీచర్స్ వర్క్ చేస్తున్నారు. అలాగే ఎన్ని స్టేట్స్‌లో వర్క్ చేస్తున్నారంటే 6 స్టేట్స్‌లో వర్క్ చేస్తున్నారు. అలాగే 25-35 టీచర్స్ అనేవి వర్క్ చేస్తున్నారు. అలాగే ఎన్ని స్టేట్స్‌లో అంటే 11 స్టేట్స్‌లో అనమాట. 35-45 టీచర్స్ వర్క్ చేస్తున్నారు. ఆ మధ్యలో అందరూ టీచర్స్ వర్క్ చేయొచ్చు. అలా ఎన్ని స్టేట్స్‌లో అంటే 7 స్టేట్స్‌లో అనమాట. 45-50 టీచర్స్ అనేవి వర్క్ చేస్తున్నారు. అలా ఎన్ని స్టేట్స్‌లో అంటే 4 స్టేట్స్‌లో అనమాట. 55-65 టీచర్స్ వర్క్ చేస్తున్నారు. అలా ఎన్ని స్టేట్స్ అనమాట అంటే 4 స్టేట్స్‌లోన 65-75 టీచర్స్ వర్క్ చేస్తున్నారు. అలా ఎన్ని స్టేట్స్‌లోన అంటే 2 స్టేట్స్‌లో అనమాట. 75-85 టీచర్స్ వర్క్ చేస్తున్నారు. అలాగే ఎన్ని స్టేట్స్‌లో అంటే 1 స్టేట్ అనమాట. నేను ఇలా ఉంది కదా! నేను 15-25 అన్నాను కదా! అలా చెప్పాను కదా! ఇది అన్‌గ్రూప్డ్ డేటాని గ్రూప్డ్ డేటాగా చూసుకుంటే 6 స్టేట్స్‌లోన 15-25 టీచర్స్ అనేవి వర్క్ చేస్తున్నారు కదా! ఒక 6 స్టేట్స్‌లోనను నేను నేను నార్మల్‌గా ఒక 20 అనుకున్నాననుకో. 6 స్టేట్స్‌లోన 20 టీచర్స్ వర్క్ చేస్తున్నారని నేను అనుకున్నాననుకో. అప్పుడేమవుద్ది 20, 20, 20, 20, 20, 20 6 కదా! 6 ఇక్కడ 11 టీచర్స్ కదా! ఆ 11 స్టేట్స్‌లోన 25-35 టీచర్స్ వర్క్ చేస్తారు. అక్కడ ఏదో తెలియదు. కానీ నేను గ్రూప్ డేటాగా కన్వర్ట్ చేయడానికి కోసము నేను నార్మల్‌గా నేనేమంటున్నానంటే 30 అని అనుకున్నాననుకో. 30 అనేది ఎన్ని సార్లు రాయాలంటే 11 టైమ్స్ అనమాట. 30, 30, 30, 30, 30 6 అయింది. 5 కదా! 30, 30, 30, 30, 30 ఇది 11 అనమాట. ఇంకా ఇదేని 35-45 టీచర్స్ వర్క్ చేస్తున్నారు కదా! అందులో ఎన్ని స్టేట్స్ అంటే 7 స్టేట్స్ కదా! నేను నార్మల్‌గా 40 టీచర్స్ 7 స్టేట్స్‌లోనూ 40 టీచర్సే వర్క్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను అనుకో. అప్పుడేమవుద్ది? నేను కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు దానికి ఎలా మెయిన్ ఫైండ్ ఔట్ చేద్దామో ఒకసారి చూద్దాం. 7 స్టేట్స్ కదా! 40 అనుకున్నాం కదా! 40, 40, 40, 40, 40 3, 6, 7 కదా! ఓకే. 7 చూడు 45-50 టీచర్స్ వర్క్ చేస్తున్నారు. ఎన్ని స్టేట్స్‌లో అంటే 4 స్టేట్స్‌లో అనమాట. నేను 50 అనేది తీసుకుంటాననమాట. 4 స్టేట్స్‌లోనూ 50 టీచర్స్ వర్క్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అప్పుడేమవుద్ది 50 అనేది 4 టైమ్స్ కదా! 50, 50, 50. నెక్స్ట్ 55-65 కదా! అప్పుడు కూడా చూసుకుంటే 4 స్టేట్స్‌లో 55-65 టీచర్స్ వర్క్ చేస్తున్నాను మధ్యలోన. నేను ఆ రెండిట్లోను కూడా నేను 60 టీచర్స్ 4 స్టేట్స్‌లోను 60 టీచర్సే వర్క్ చేస్తున్నారనుకుంటే 60, 60, 60, 60 కదా! అలాగే ఇది చూసుకుంటే 75-85 కదా! 75-85 చూసుకుంటే 80 టీచర్స్ ఒక స్టేట్‌లోనే వర్క్ చేస్తున్నారు. అలాగే 65-75 అంటే 70 అనేది ఎన్ని స్టేట్స్‌లో అంటే 2 స్టేట్స్‌లో వర్క్ చేస్తున్నారు నేను అనుకుంటున్నాను. అంటే 2 స్టేట్స్‌లోను కూడా 70 టీచర్సే ఉన్నారు అని నేను అనుకుంటాను. గ్రూప్డ్ డేటాని అన్‌గ్రూప్డ్ డేటాగా కన్వర్ట్ చేయడం కోసం నేను చెప్తున్నాను. దీనికి మెయిన్ ఫైండ్ ఔట్ చేయమంటే ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే అప్పుడు ఎలా ఫైండ్ ఔట్ చేద్దామంటే ఈ సమ్ అనమాట. అంటే ఇదేంటి ఇదంతా ఆహ్, అంటే సిగ్మా ఎక్స్ఎఫ్ బై సిగ్మా ఎఫ్ కదా మన ఫార్ములా. ఇది ఎంత
20 టీచర్స్ అనే వర్క్ చేస్తున్నారు. అలాగే ఎన్ని స్టేట్స్‌లో అంటే 6 స్టేట్స్‌లో కదా! అంతా 120, 26 ఇవన్నీ యాడ్ చేస్తే 120 అనమాట. ఇది యాడ్ చేస్తే 11 త్రీ 30స్ 11 అనమాట. అప్పుడు ఎంత అవుద్ది? హ్మ్. అంటే 330 అవుద్దనమాట. ఇది 40స్ 7 కదా! అప్పుడు 280 అవుద్దనమాట. ఇది చూసుకుంటే 200 అవుద్ది. ఇది 240 అవుద్ది. ఇది 80 ఎలా ఉంది 80. ఇది చూసుకుంటే 140 కదా! ఇది 140. ఇది మొత్తం బై సిగ్మా ఎఫ్ అనమాట. ఆ ఫ్రీక్వెన్సీస్ అనమాట యాడ్ చేయాలనమాట. ఆ ఫ్రీక్వెన్సీస్ ఎలా ఫ్రీక్వెన్సీ అంటే ఇవి 6, ఇవి 11, ఇవి ఇవి ఏంటంటే 7, ఇవి 4, ఇవి 4, ఇవి 1, ఇది 2 ఇవి యాడ్ చేయాలనమాట. అది ఫార్ములా అనమాట. అది ఏ ఫార్ములా అంటే డైరెక్ట్ మెథడ్. కానీ ఎలా ఫైండ్ అవుట్ చేశాడంటే ఇలా వేస్‌లో ఇలా చేస్తారనమాట. అప్పుడు ఎలా అవుద్ది? మొత్తం యాడ్ చేద్దామా? అప్పుడేమో ఎంత అవుద్దంటే 120 ప్లస్ 330 ప్లస్ 280 ప్లస్ 200 ప్లస్ 240 ప్లస్ 80 ప్లస్ 140 అయినా మొత్తం యాడ్ చేస్తే 0, 12 4 16, 16 8 24, 24 3 27, 27 2 29, 29 3 5 7 9 12 1390 అనేది మనకి ఎంత వచ్చిందంటే సిగ్మా ఎక్స్ఎఫ్ అనమాట. అదే సిగ్మా ఎఫ్ ఎంత వచ్చిందంటే 35 అనమాట. ఎలా వచ్చిందంటే చూడు, ఇవి సిక్స్ అనమాట. 6 11 ఎంతంటే 17, 17 7 17 7 24, 24 4 28, 28 4 32, 32 2 34, 34 1 35 అనేది వచ్చిందా? ఓకే. ఇప్పుడు మనకు ఫార్ములా డైరెక్ట్ మెథడ్లో ఫార్ములా ఏంటంటే సిగ్మా ఎక్స్ఎఫ్ బై సిగ్మా ఎఫ్ కదా! సిగ్మా ఎక్స్ఎఫ్ అంటే 1390 బై 35, 5 7 జా 5 2 జా 10, 39 5 7 జా 35, 5 8 జా 40, 278 బై 7 కదా! చేస్తే మీన్ ఎంత వచ్చిందంటే మీన్ ఎక్స్ బార్ ఈక్వల్స్ టు 39.714 అనేది మనకు మీన్ వచ్చిందనమాట. ఓకే, క్లారిటీయా?